సార్, ఈ దంతాల శుభ్రత కొరకు సాంప్రదాయ పద్ధతులను ఈనాటి డాక్టర్లు సజెస్ట్ చేయట్లేదు. సాంప్రదాయ పద్ధతులు అంటే వేప పుల్లలు కానీ ఇటుక పొడిని కానీ వాడమని సజెస్ట్ చేయడం లేదు. ఈ సాంప్రదాయ పద్ధతులు ఎందుకోసం మంచివి కావంటారు? సాంప్రదాయ పద్ధతులే అసలు శ్రేష్టకరం కదా. పూర్వకాలంలో పెద్దలు చెప్పేవారు వేప పుల్లలు వాడాలి, బొగ్గు పొడి, ఉప్పు ఇలాంటివన్నీ వాడాలని చెప్పేవారు. కాకపోతే దానివల్ల లాభాలు ఎంత ఉన్నాయి, నష్టం కూడా దానికంటే చాలా ఎక్కువ. ఈ వేప పుల్లతోని ఈ ఇటుక పొడి కానీ దీంతో పళ్ళు తోముకోవడం వల్ల ఏమవుతుందంటే, గట్టిగా వేప పుల్లతో తోమడం వల్ల పళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. పంటి పైన ఉండే లేయర్, ఎనామిల్ లేయర్ అనేది అరిగిపోయి దానివల్ల పంటి సెన్సిటివిటీకి కారణమవుతుంది. ఈ పొడిలు కానీ ఈ ఇటుక పొడి కానీ దీంతో బ్రష్ చేసుకోవాలంటే అది వేలుతో బ్రష్ చేసుకుంటే అంత శుభ్రత జరగదు. సో తిన్న ఆహారం ఎక్కడికక్కడే ఆగిపోయి స్టక్ అయిపోయి పన్ను పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఆ పద్ధతుల నుండి, ఈ బ్రషింగ్ టెక్నిక్ నుండి ఇంకా మంచిగా క్లీన్ అవుతాయి పళ్ళు. దానివల్ల హైజీన్ మెయింటైన్ అవుతుందని ఆ పద్ధతులను మేము సజెస్ట్ చేయట్లేదు ఈ మధ్యలో. సార్, మరి ఈ సాంప్రదాయ పద్ధతిలో ఇటుక పొడి వాటి కన్నా ఈ బ్రష్ ద్వారా వాడే పేస్టులు ఉన్నాయి కదా సార్, వాణిజ్య ప్రకటనల ద్వారా కానీ ఏది రకమైన అంటే కెమికల్ మిక్సర్ తోటి పేస్టులు వస్తాయి. ఏ కంపెనీ తీసుకున్నా, ఏ పేస్ట్ తీసుకున్నా కెమికల్ మిక్సరే ఉంటుంది, కెమికల్ కాంబినేషన్ ఉంటుంది. మరి ఈ సాంప్రదాయ పద్ధతుల కన్నా ఈ కెమికల్ పేస్ట్ వాడడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? పేస్టులు అనే దాంట్లో కెమికల్ ఉంటుంది, దాని కాంపోజిషన్ వివిధ రకాల కాంపోజిషన్ ఉంటుంది. మినరల్స్ కానీ కాల్షియం కానీ సో ఉంటాయి, కానీ అవి ఉండాల్సినంత వరకే ఉంటాయి, ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉండవు. ఆ ఉండాల్సిన ఎంత ఉండాలో, ఎంత రిక్వైర్మెంట్ అవసరమో అంతవరకు మాత్రమే ఉంటుంది. సో దానివల్ల హాని అనేది జరగదు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏది వచ్చినా కానీ మార్కెట్లో ప్రతిదీ టెస్టెడ్ అయ్యి సర్టిఫైడ్ అయ్యి మెడికల్ సర్టిఫికేషన్తోనే బయటికి వస్తుంది. ఆ సర్టిఫికేషన్ లేకుండా రాదు. కాబట్టి ఆ పర్మిసిబుల్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్ వరకే ఆ కెమికల్స్ ఏమున్నా కానీ యూజ్ చేస్తారు. సో సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సార్, ఇప్పుడు మనం తరచు వింటుంది మీ పేస్ట్లో ఉప్పు ఉందా అనే ఒకటి ఒక క్యాప్షన్ లాంటిది ఫ్యాన్సీ వర్డ్ ఒకటి వింటున్నాం. అంటే మనం వాడే పేస్టులో ఉప్పు ప్రాధాన్యత అంత ఉంటుందా? ఉప్పు కంపల్సరీ ఉండాలా? ఉప్పు ఉండడం అనేది కంపల్సరీ ఏం కాదు, అదొక వాణిజ్య ప్రకటన. కంపెనీస్ వాళ్ళు చేసుకునే ప్రకటన. ప్రతి దాంట్లో ఆల్రెడీ సర్టిఫికేషన్ అయ్యి వస్తుంది. దాంట్లో ఎంత కాంపోజిషన్ ఉండాలి, ఎంత దేని దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి అన్నీ ఆల్రెడీ యాడెడ్ అయ్యి వస్తాయి. ఇట్స్ లైక్ ఒక ఫ్లేవర్ టైప్. ఓకే, సో అది ఓన్లీ వాణిజ్య ప్రకటన కోసం చేసుకునే దానికోసమే ఉప్పు ఉందా అని టెక్నిక్తోని వాళ్ళు అప్లై చేస్తున్నారు అంతే. సార్, ఇప్పుడు దంతాల శుభ్రత అనేది రోజు చేయాలా? అంటే బ్రషింగ్ రోజు చేయాలా, అసలు చేయకుండా పర్లేదా? కంపల్సరీ చేసుకోవాలి, డైలీ చేసుకోవాలి. 2 times చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మార్నింగ్ లెగిసిన బట్టి నైట్ డిన్నర్ చేసి పడుకునేవాళ్ళు చేసుకుంటే ఏంటంటే తిన్న ఆహారం ఏమున్నా, ఏం స్టక్ అయినా అది ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది. మెయిన్గా మన చిగుర్లు మంచిగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. చిగుర్లు హెల్తీగా ఉండడం వల్ల దుర్వాసన రాదు, తిన్న ఆహారం ఇరుక్కోదు, పండ్లు పుచ్చిపోయే అవకాశం ఉండదు. అందుకని కంపల్సరీ 2 times మేము సజెస్ట్ చేస్తాం. 2 times చేసుకోవాలి. సార్, ఈ దంతాల శుభ్రతకు బ్రష్ వాడితే మంచిదా, చేతి వేళ్ళతో క్లీన్ చేసుకుంటే బాగుంటుందా? బ్రష్ వాడడమే కరెక్ట్. బ్రష్ ఎందుకంటే దాని బ్రిజిల్స్, సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి. దాంట్లో వివిధ రకాల టూత్ బ్రష్లు ఉంటాయి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడితే ఏంటంటే పండ్ల సందు మధ్యలో చిగుర్ల లోపల ఉన్న ఫుడ్ పార్టికల్ ఏది ఉన్నా కొంచెం చిన్న పార్టికల్ అనగా స్టక్ అయింది, బ్రష్తో బయటకు వచ్చేస్తుంది. అదే వేలుతో అనుకోండి ఓన్లీ పంటి ఒక లేయర్ మాత్రమే క్లీన్ అవుతుంది. సో ప్రాపర్ క్లీనింగ్ అనేది జరగదు. బ్రష్ బెస్ట్ అంటారు. బ్రష్ 100% బెస్ట్.